స్టూడియోలో ఉన్నారు దిలీప్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. సో దిలీప్ రెడ్డి గారు, మొన్నటి వరకు కూడా కాళేశ్వరం సంబంధించి కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నీళ్లు ఎత్తిపోయాలంటూ కూడా చాలా విషయాల్లో కూడా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గానే కాంగ్రెస్ గవర్నమెంట్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా క్లారిటీ ఇచ్చింది, ఈ నీళ్లు వదలాలా వద్దా అనేది మా పరిధిలో లేదు అని చెప్పింది. కాబట్టి సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అండ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సూచిస్తుంది బీఆర్ఎస్? మేము మొదటి నుంచి చెప్తుంది ఒకటే, రైతులకు న్యాయం చేయాలి. ఆల్రెడీ అవి ఇంటాక్ట్గా ఉన్నాయి. అయింది కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్స్. 100 కాంపోనెంట్స్లో ఒక మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. ఒక కాంపోనెంట్లో బ్లాక్ నెంబర్ 7లో ఒక 2 పిల్లర్లు కుంగితే అవి అట్లా ఉండగానే ఈరోజు నీటిని ఎత్తొచ్చు, ఏ విధంగా ఎత్తొచ్చు అని చెప్పేసి కూడా మా నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా చూపించడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు ఎన్డీఎస్ఏ ఇట్లా చెప్పింది, అట్లా చెప్పింది, ఎన్డీఎస్ఏ నీళ్ళు ఇవ్వద్దని చెప్పింది, అలా నీళ్లు వదలొద్దని చెప్పింది అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ వరదలో ఈ నీటిలో కొట్టుకుపోయినాయి అని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. అసలు ఎలక్షన్లప్పుడు ఇట్లా పిల్లర్లు కుంగినే లేదో వారం రోజులలోనే వచ్చేసి ఎటువంటి టెస్టులు చేయకూడనే నాడు ఎన్డీఎస్ఏ ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత రిపోర్ట్లు ఇచ్చినాయి, కొద్ది రోజులు గోప్యతగా పెట్టిరు. నాడు బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏప్రిల్ ఉన్నదంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ ప్లీనరీ ముందు ఒక రిపోర్ట్ 2025 ఏప్రిల్లో ఒక రిపోర్ట్ ఇస్తున్నట్టు చెప్పేసి కొంచెం లీకులు ఇచ్చేసి అప్పుడు కొంచెం హంగామా చేశారు. ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఎన్డీఎస్సీ అనేది చెప్పింది ఏంది, వాళ్లకు డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పరిధి వస్తాయి, నీళ్ళు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని. ఇదే వాదన బీఆర్ఎస్ మొదటి నుంచి చేస్తా ఉన్నది కదా. ఈ వాదనను మేము ఏవైతే చేస్తా ఉన్నామో ఈరోజు ఎన్డీఎస్సీ చెప్పినటువంటి మాటలు, తనకు ఎవరంటే ఎన్డీఎస్సీ చైర్మన్ కు ఒక గుప్తా గారు అని చెప్పేసి, లక్ష్మీ నరసింహ గుప్తా గారు అని ఒక ఎన్ఆర్ఐ చైర్మన్ కు రాస్తే రాకేష్ అని దానికి రిప్లై ఇచ్చిండు మెంబరు. అంటే ఈరోజు నిజం అనేది ఎప్పటికైనా తేలుతుంది. ఎందుకంటే మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా అని చెప్పేసి 2 పిల్లర్లు కుంగినాయి బరాబర్ చెప్తున్నాం కదా. మరి దాని వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా సేఫ్ అని మీరు అంటున్నారా? బరాబర్ ఎట్లా అంటే చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా 2022 జూలైలో ఇదే నెల 2022లో 28,79,000 క్యూసెక్ల వాటర్ వచ్చింది, ఫ్లో వచ్చింది. నాడే పిల్లర్లకు ఏం కాలేదు, అప్పుడు కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి కదా. వాటిని తట్టుకున్నటువంటి పిల్లర్లు ఈ రోజు ఎందుకు కుంగుతాయి అంటున్నాం. ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఈ రోజు అయితే 16,000 17,000 క్యూసెక్ల ఫ్లడ్ ఉన్నది. బ్రాండ్ ఇంకొకటి రేవంత్ గారు ఏం చెప్తారంటే, మీరు ఇక్కడ నీళ్ళు ఇచ్చి పెడితే ఆడ భద్రాచలం కొట్టుకుపోతుంది, రాముడు మునిగిపోతాడు, 42 గ్రామాలు కొట్టుకుపోతాయి అని చెప్పేసి ఒక వితండ వాదన చేస్తా ఉన్నాడు. మేము చెప్పిన లెక్క నేను చెప్తున్నా, 2022లో అన్ని లక్షల క్యూసెక్లకు, అంటే అది ఈ చరిత్రను గోదావరి చరిత్రలోనే అత్యంత ఎక్కువ ఫ్లడ్. ఆ ఫ్లడ్ నే తట్టుకున్నది. ఇప్పుడు 16,000 17,000 సరే 1,00,000 క్యూసెక్లు వచ్చింది కదా, ఆ 1,00,000 క్యూసెక్లకు ఏం కాదు అని చెప్తా ఉన్నాము. అయితే ఇంకొకటి చెప్తా ఉంటాం, మేడిగడ్డ అనేది 2 పిల్లలు కుంగినే వదిలిపెట్టండి. ఇప్పుడు మేము ఎత్తుమన్నది ఎక్కడ, కన్నెపల్లిలో 93.5 మీటర్ల ఎత్తు ఉంటే నీళ్ళు ఎత్తొచ్చు. ఈ రోజు 97.5 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతా ఉన్నాయి. ఎందుకు ఎత్తుతలేడు? ఇంకొకటి మేడిగడ్డ తర్వాత ఇంకొక 2 బ్యారేజ్లు ఉంటాయి, అన్నారం ఒకటి, సుందిల్లా ఒకటి. అన్నారంలో ఒక 5 టీఎంసీలు, సుందిల్లలో ఒక 3 టీఎంసీలు, అంటే 8 టీఎంసీలు. నువ్వు అన్నట్టే నిజంగా అంత కొట్టుకపోయినా కానీ 8 టీఎంసీలు, అంటే 8 టీఎంసీలు అంటే ఎంత, 1 టీఎంసీ 11,000 క్యూసెక్లు, అంటే 88,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తుంది. నేను చెప్పబోయేది అది. 88,000 క్యూసెక్ల ఫ్లడ్ ఒకవేళ వచ్చినా 99.99% రాదు, వచ్చినా గానీ ఏం కాదు, ఇంటాక్ట్ గా ఉంటాయి అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన బలంగా చెప్తా ఉన్నాము. ఈ రోజు మనం ఏదైనా కొనొచ్చండి, బంగారం ఉంటే కొనొచ్చు, లేకపోతే ఇంకేమైనా కొనుక్కోవచ్చు, నిల్వలు ఉంటే తీసుకోవచ్చు. ఈ రోజు నీటిని ఎక్కడి నుంచి సృష్టిస్తావు, నీటిని కొనలేము. ఈ రోజు రైతులు అన్నమో రామచంద్ర అంటా ఉన్నారు, నీ పరిపాలనలో నువ్వు ఒక యూరియా ఇయ్యవు, ఒక పంటలకు ఒక బోనస్ ఇయ్యవు, అసలు నువ్వు ఎటువంటి సహాయాలు కూడా చేయవు. అట్లాంటిది ఈ రోజు ప్రకృతి కూడా ఈరోజు పగబట్టే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వెందుకు ఇంకా రైతుల మీద ఇంత కక్ష ఎందుకు? కేవలం ఒకటే అండి వీళ్ళకి, నేను ఎలక్షన్ సమయంలో ఈ 1,00,000 కోట్ల కాళేశ్వరం 1,00,000 కానే కాదు 1,00,000 కోట్లను ప్రచారం చేసిన, కొట్టుకపోయిందని ప్రచారం చేసిన. ఈ రోజు నేను నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ చెప్పింది నిజం, నేను చెప్పింది అబద్ధం అని చెప్పేసి ఈ ప్రజలకు తెలుస్తుందని అంటా ఉన్నాడు. ఇంకా కృష్ణా సైడ్ పోదాం, కృష్ణాలో కూడా అసలు మీరు ఏం కట్టలే, ఏం చేయలే అంటా ఉన్నాడు. ఈరోజు వెటరాన్స్ ఎట్లా రన్ చేస్తా ఉన్నాడు అండి. నిన్న కూడా సీక్రెట్ ఒక రన్ చేసి ఒక
ఒక వెటరన్ రన్ చేసి మోటార్లు బాహుబలి మోటార్లు ఆన్ చేసి రన్ చేస్తా ఉన్నాడు. ఆ రన్ ఎక్కడి నుంచి చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతాము. నువ్వు ఎన్ని రన్లు చేసినా గానీ, నువ్వు ఏం సీక్రెట్ గా ఏం చేసినా ఈరోజు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఏ రన్ చేసినా గానీ రేవంత్ రెడ్డిని రన్ అయ్యేదాకా ప్రజలు ఖచ్చితంగా తరిమి కొడతారు. ఈ విధంగా నేను ఒక మొండికి పోయి ప్రజలకు గానీ, ఈరోజు అందరికి రైతులకు గానీ అన్యాయం చేస్తాయి. ఈరోజు బేషరతుగా రైతులకు ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆ మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపి ఇప్పటికైనా ఇక్కడ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కనుక్కుందామండి. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ సో మార్నింగ్. విన్నారు, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరి వాదన విన్నా కూడా ఎన్డీఏసీ క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరు